మొరపెట్టడము. ఎందుకంటే ఆయనకు మొరపెట్టడం తెలుసు, ఆయనకు ఏ విధంగా ప్రార్థన చేయాలనో తెలుసు. ప్రార్థన చేస్తున్నాడు, తిరిగి దేవుడు వారిని స్వస్థపరిచినాడు. ఇది ఆయన సేవ పరిచర్యలో వాడబడుతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీవు కూడా ఆ విధంగా కలిగి, మొదట్లో మందిరానికి వచ్చినప్పుడు ఏ విధంగా నువ్వు కలిగి నువ్వు ప్రార్థన చేశావో నువ్వు మర్చిపోయాయేమో, తిరిగి ప్రారంభించు. అయ్యా, నేనేమని ప్రార్థన చేశానో తిరిగి జ్ఞాపకం చేయి. నిన్ను మహిమపరుస్తాను, నిన్ను వెంబడిస్తాను, నీకు ఉతస్సులు చెల్లిస్తాను. దేవునికి వందనాలు చెప్పడం. అయ్యా, ఆరోగ్యం ఇచ్చావు,